హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటి కవర్లు అనుకుంటున్నారా? మొక్క అండి, మన గార్డెన్లోకి రణపాల మొక్క అయితే వచ్చేసింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మొక్క గుంటూరు నుంచి వచ్చిందండి. ఓ పెద్దాయన మేము ఏదో సమయంలో అనుకుంటూ ఉన్నాం మొక్కల గురించి. అనుకుంటున్నప్పుడు విని ఈ మొక్క గురించి నేను పంపిస్తానమ్మా అని అన్నాడు. సరే పంపిస్తానన్నాడు కదని ఆ పెదాయనైతే పంపిమని చెప్పాను. ఆ పెద్దాయన్ని పంపించాడండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. గుంటూరు నుంచి వచ్చిందండి రణపాల మొక్క. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ రణపాల మొక్క కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే పనిచేస్తుందండి. స్టోన్స్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే దీన్ని పప్పులోకి వండుకోవచ్చు, పచ్చడి అలా రకరకాలుగా దీన్ని అయితే వాడుకోవచ్చండి. ఈ ఆకులకే వేర్లు కూడా కోస్తాయి. నేల తగిలితే వేర్లు అయితే స్టార్ట్ అవుతాయండి వీటికి. ఈ మొక్కని నీళ్ళల్లో 2 డేస్ ఉంచేసి 2 రోజులు కానీ ఉంచితే మన వాతావరణానికి అలవాటు పడాలి. చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్లు అయితే తెలియజేయండి. ఈ చిన్న మొక్కలు కూడా దీంట్లో అయితే పెట్టేశానండి. ఈ రణపాల మొక్క మాత్రం ఈ ఆకు తిన్నప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఆకు లేత ఆకు అయితే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా ఈ వీడియో? నా కామెంట్లు అయితే తెలియజేయండి. 2 రోజులైతే ఇలాగే ఉంచామనుకోండి మన వాతావరణానికి అలవాటు పడతాయి. నాటే వీడియో కూడా వీలుంటే చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.